సాధారణ విద్యుత్ వలయం 2 షేర్లను ట్యాప్ టేప్ సాయంతో కలిపాము. ఒక షేర్ యొక్క ఋణావేశం మైనస్ కరెంట్ తీగకు కలిపాము. షేర్ యొక్క రెండవ భాగాన్ని టార్చ్ లైట్ తో కలిపాము. కరెంట్ తీగ యొక్క రెండవ భాగాన్ని టార్చ్ లైట్ యొక్క డోమ్తో కలపగానే టార్చ్ లైట్ వెలిగింది. కనెక్షన్ తీసివేయగానే కరెంట్ టార్చ్ లైట్ ఆగిపోయింది. రంగులో ఎన్ని రంగులు ఉన్నాయో ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుంది. ఈ ప్రయోగంకు కావాల్సిన పరికరాలు ఒక పళ్ళెం, పళ్ళెంలో నీరు, ఒక చాక్పీస్. ఆ చాక్పీస్కు రంగు కావాలి. మార్కర్తో రంగు అంటించడం. కొద్దిసేపటి తర్వాత తెలుస్తుంది. ఒక రంగులో ఎన్ని రంగులు ఉన్నాయో ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుంది. అందరూ చూడాలి. బాజీ కుసం మనం వెళ్ళండి. ప్రయోగం పేరు అయస్కాంత ప్రయోగం. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. ఐరాన్ వెలిగించాడు. ఒక కప్లో నీళ్లు ఉన్నాయి, ఒక కప్లో నీళ్లు లేవు. నీరు లేదు. వెళ్తుందా? వెళ్తలేదా? పేపర్ కప్ కదా అది. పేపర్ కప్ కాలిపోతుంది కదా. ఎందుకు కాలిపోయింది? కప్పుని తీసుకున్నప్పుడు మంట కప్పుకు వచ్చింది. దానికి జ్వలన ఉష్ణోగ్రత అందింది, కావున అది కాలిపోయింది. ఇప్పుడు నీరు ఉన్న కప్పును అక్కడ మంటకు దగ్గరగా చూస్తున్నాము. కాలుతా లేదో చూడండి. ఇప్పుడు సైడ్ अरे कांबोय 9th क्लास ఎవరు నచ్చి ఆ నీళ్ళల్లో ప్రైమర్ అంట ఉండాలి కదా. ఎందుకు కాలేదంటే అక్కడ ఉన్న జ్వలన ఉష్ణోగ్రత మొత్తాన్ని నీరే ఆగం చేసింది, కావున కప్పు కాలేదు. బియ్యాల పొడి తీసుకొని చూస్తారా రే సైలెన్స్
పొడి తీసుకొని చూడండి అందరూ చూడండి జాగ్రత్త. ఏం చేస్తారండి వాళ్ళు బెలూన్ని రుద్దుతున్నాడు. బెలూన్ని ఈయనకి కలిసి రుద్దుతున్నాడు. మిరియాల పొడి బెలూన్కు ఆకర్షించింది. ఇలా ఎందుకు జరిగింది ఎవరికైనా తెలుసా? మీకు చెప్తారా ఇలా ఎందుకు జరిగింది? ఒకసారి బెలూన్ను రుద్దినప్పుడు దాని ఉపరితలం విద్యుద్ధావేశపూరితాన్ని పొందుతుంది. కావున ఆ బెలూన్ను విద్యుద్ధావేశపూరిత బెలూన్ అంటాం. బెలూన్ను అలా రుద్దినప్పుడు మిరియాల పొడి బెలూన్ను ఆకర్షిస్తుంది. దీన్ని స్థావర విద్యుత్ బలం అంటాం. భారతదేశం జాతీయ సైన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఇది ఏ ఎగ్జామ్ లో రావచ్చు? నవోదయ ఎగ్జామ్ లో కూడా రావచ్చు, ఏ ఎగ్జామ్ లో కూడా రావచ్చు కదా. రాసినామా నవోదయ ఎగ్జామ్? ఎలా రాసినాం? ఎన్ని మార్కులు వస్తున్నాయి? 90 వస్తే సీట్ వస్తుంది. 90 మార్కులు వస్తే 100కు సీట్ వస్తుంది. ఓకే, పిల్లలందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ జాతీయ సైన్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. సైన్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన స్కూల్లో ఉన్నటువంటి సైన్స్ టీచర్స్, సైన్స్ యాటిట్యూడ్ గల అందరూ కూడా అభినందనలు. మన విద్యార్థులలో కూడా చాలా సైంటిస్టులు కనబడుతున్నారు. ఇప్పుడే ప్రయోగాలు చేస్తున్నారు. అపకేంద్ర బలము, తర్వాత అది ద్రవ్యవేగ నిత్యత్వ నియమం గురించి, చాలా రకాల బాష్పోచ్ఛేదం గురించి చాలా సైంటిస్టులు ఉన్నారు ఇక్కడ. మీరు కూడా నోబెల్ బహుమతి పొందితే వస్తే గిట్ట 7 కోట్ల రూపాయలు ఉన్నాయి. 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక పెద్ద అత్యున్నత పురస్కారం ఇస్తారు. ఏమో చెప్పరాదు, ఎవరు నోబెల్ గ్రహీత అవుతారో చెప్పలేదు కదా. మీలో మార్పు రావచ్చు, ఏదైనా కనిపెట్టచ్చు. కనిపెట్టడానికి చాలా అంశాలు ఉన్నాయి. పూర్వం మనము ఏది నిప్పు లేనప్పుడు పచ్చి మాంసము, కందులు అవి కందగడ్డలు అట్లనే తినేవాళ్ళం. నిప్పు అసలు అగ్గిపెట్టి లేదు, లైటర్ లేదు అనుకోండి. మనం వంట లేదు, వంట లేనప్పుడు ఏముండదు కదా కదా. సైన్స్ అంటే ఆవిష్కరణ. ఎంతో మంది ఇప్పుడు చూడండి, అక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు? వేసిన నీళ్లు కవర్కి అంటుకుపోయాయి. దానికైతే కళ్ళు లేవు. ఎలా ఏడుస్తుంది? తేడదు. దాని లోపల ఉన్న నీళ్లు ఆకులకు ఎలా వస్తాయో, మనకు చెమట వేసినప్పుడు మనకు ఎట్లా నీళ్లు వస్తాయో చెట్లకు కూడా అట్లనే నీళ్లు వస్తాయి. కావటాన్ని బాష్పోత్సేకం అంటారు. తింటే ఎట్లా ఉంటుందంటే ఆహార నాళంలో ఈ శృతి ప్రియాక చూస్తుంది చూడండి. డ్రైగా ఉన్న ముద్ద మన ఆహార నాళంలో వెళ్తూ ఉన్నప్పుడు లోపలికి పోతుందా? ఇంకా పోతుందా? కొద్దిగా కష్టం మీద పోతుంది, అవునా? అదే ఇప్పుడు దీన్ని నీళ్ళలో ముంచుదాం. ఇప్పుడు చూడండి ఎట్లా పోతుంది.
ఏం కాదు, నీళ్ళు పడ్డాయి కదా మళ్ళీ గంతి చూడండి, ఈజీగా పోయిందా? అవునా? అంటే మీరు తినే అన్నం ఎట్లా తినాలన్నట? వెరీ గుడ్. అక్కయ్య వాళ్ళు అదే చెప్తుండ్రు, పల్చటి ఆహారం తీసుకుంటే అది మన ఆహార నాళంలో సులువుగా కదులుతుందని చెప్పడానికి వీళ్ళు ఈ ప్రయోగం చేసిండు. వెరీ గుడ్. శృతిప్రియ మరియు తీసుకొని దాంట్లో గాజు కప్పెను ఉంచండి. అప్పుడు వేడి చేస్తే కొంచెం పైకి రావడాన్ని గమనిస్తారు. మీ హరికి చూపిస్తాను. అక్కయ్య చేసిన ప్రయోగం ఏంటిదంటే వేడి చేస్తే వాయువులు వ్యాకోచిస్తాయి. నిజంగా వ్యాకోచిస్తాయి. మరి ప్రతిరోజు పని చేసేవాడు పొద్దున్నే 7 గంటలకి లేచేవాడు, రాత్రి 2 గంటలకి నిద్రించేవాడు. రామనాథపురంలో పార్క్ మెట్రికులేషన్ పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. 2002 జూలై 18న అత్యున్నత భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈయన 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందాడు. భారత ప్రభుత్వం 1981న పద్మభూషణ్ మరియు 1997చింది. 1997లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర గౌరవం భారత రత్న బిరుదుతో సత్కరించింది. 2015 జూలై 27న ఇలాంగ్లో ఉపన్యాసం ఇస్తూ మరణించాడు. ఇంతటి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు ముందుగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ఉపయోగాలను ప్రజలకు తెలియజేయడమే సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1986లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు భారత ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 28న విజ్ఞాన శాస్త్రం యొక్క జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పారు. దానికి భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవాలని అంగీకరించింది మరియు ప్రకటించింది. చంద్రశేఖర్ వెంకటరమణ్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజైన ఫిబ్రవరి 28ను జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. రామన్ సైన్స్ చేసిన సేవగాను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఇంతటి అవకాశం ఇస్తున్నా చూపెడతాం. ఇప్పుడు అదే కొంచెం చెప్పాలి. ఏమిది పిల్లలు నేర్పుతారా? ఇది అది ఏం జరుగుతుంది చెప్పండి. ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు ఏం జరిగింది? ఒకే బంతితో కొడితే ఒకే బంతి కదులుతుంది, 2 బంతులతో కొడితే 2 బంతులు కదులుతుంది. ఏం జరిగింది ఇక్కడ? మనం ఇక్కడ విన్నట్టుంది.
ఇది మన పాఠంలో ఉన్న విషయమే కదా. ద్రవ్యవేగ నిత్యత్వ నియమమా? అవును, ఢీకొనక ముందు ఢీకొన్న తర్వాత బంతి వస్తు ద్రవ్య వేగాలు సమానమని చూపే నియమం ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. అవును, ఇక్కడ కూడా అదే జరిగింది. మనము ఢీకొనక ముందు ఒక బంతికి ద్రవ్యవేగం ఉంది, ఢీకొన్న తర్వాత ఒక బంతికి ద్రవ్యవేగం ఉంది. ఢీకొనక ముందు 2 బంతుల ద్రవ్యవేగం ఉంది, ఢీకొన్న తర్వాత 2 బంతుల ద్రవ్యవేగం ఉంది. మనం ద్రవ్యవేగ నిత్యత్వ నియమ నిరూపణ ప్రయోగంగా చెప్పవచ్చు. జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సైన్స్ అయినా నేను జీవితంలో దాన్ని ఆధారిస్తానని చెప్పిన డాక్టర్ సివి రమణ్ ఎవరు చేయలేని సాహసాలను అత్యంత సులభంగా చేయించి ప్రపంచ దేవిలో భారత శక్తి పథకాన్ని నిర్వహించాల్సిన వైజ్ఞానిక ప్రపంచ దేశాలు తలదన్నేల భారతీయ శక్తి తొలి నోబెల్ అందుకున్న కాంతి పుంజం ప్రతిష్టాత్మక భారత అందుకున్న తొలి గణకనేత. ఒక మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికి వైద్యుగా వాడారు సర్ సివి రమణ్. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిలో సర్ సివి రమణ్ మొదటి వారు. ఇంతటి అవకాశం. నమస్కారాలు మరియు విద్యార్థులందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఉపయోగాలు తెలియజేయడమే ఈ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1986లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వాళ్ళు ఫిబ్రవరి 26ను జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించమని భారత ప్రభుత్వాన్ని కోరారు. దానికి భారత ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా ఫిబ్రవరి 26ను జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. 1987వ సంవత్సరం నుంచి మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చంద్రశేఖర వెంకట రామన్ ఎఫెక్ట్ కనుగొని దానికి నోబెల్ బహుమతి వచ్చిన రోజుగా మనం ఈ రోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. రామన్ ఎఫెక్ట్ అనగానే అని మీకు అందరికీ అనుమానం రావచ్చు. రామన్ ఎఫెక్ట్ తిరిగినప్పుడు ఏమైంది? మొత్తం ఉంటాయిందా? నీళ్ళు ఒలికినాయలేమో చూద్దాం, మెల్లగా ఆగినాక చూద్దాం. పైకి వచ్చినప్పుడు ఉంటాయి, నీళ్ళు ఒలకాలి కదా కిందికి. కొంచెం తిప్పి మెల్లగా మెల్లగా. సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. ఈయన చిన్న వయసులో ఎన్నో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసి తన మేధశక్తితో భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపాడు. ఈయన 1900 చూడండి, ఒక తక్కెళ్ళ లెక్క తయారు చేసుకోండి. తక్కెళ్ళ లెక్క తయారు చేసుకుంటూ మంచిగా ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు పెట్టి మధ్యలో పెట్టాడు. ఇప్పుడు దారాన్ని పట్టుకొని ఉన్నాడు. గ్లాసులు ఏమున్నాయి? గ్లాసులో వాటర్ ఉన్నాయి కదా. గ్లాసులో వాటర్ మీకు ఇట్లా ఉల్టా చేస్తే ఏమైతాయి? వంగిపోతాయి నీళ్ళు. కానీ రిషికేష్ ఏమంటుంది తెలుసా? నీళ్ళు ఉడకకుండా ఉల్టా చేస్తాడు. ఇట్లా గ్లాస్ ఉల్టా చేస్తాడట, కానీ నీళ్ళు ఉడకాయట. చూద్దామా? చూస్తారా అందరూ? అది ఉడకరా మంచిది. చక్రంగా భారత ప్రభుత్వం 1987 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటుందని భావించారు. యాక్టివిటీస్ ఇవన్నీ మీకు క్లాస్ రూమ్లో జరిగేవే. ఇక్కడ వచ్చి చెప్పడం వల్ల వాళ్ళు కొంత చెప్పలేకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళలో ఉత్సాహం చాలా ఉత్సాహంగా తయారు చేసుకుని వచ్చి చెప్పింది ఇక్కడ. అది గ్రేట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి.
సార్ అన్నట్టు నోబుల్ అవార్డు కొన్ని సంవత్సరాల తర్వాత మీలో ఎవరికైనా కూడా రావచ్చు. అదో పెద్ద సాధించలేదేం కాదు. మీ నుంచి కూడా ఒక గొప్ప శాస్త్రవేత్త రావచ్చు. కేవలం ఒక 7-8 సంవత్సరాలు గట్టిగా చదువు మీద దృష్టి పెడితే మీ నుంచి కూడా ఒక పెద్ద శాస్త్రవేత్త పుట్టొచ్చు. కాబట్టి సాధ్యం కానిదేది లేదు, అసాధ్యం అనేదే లేదు. ఏదైనా సంకల్పం గట్టిగా ఉంటే సాధించొచ్చని మనకు నిరూపించింది ఎవరు? సివి రామన్. సివి రామన్ పూర్తి పేరేంటి? చంద్రశేఖర వెంకట రామన్. చూడండి, మనము మరి కొన్ని 100 సంవత్సరాల కంటే ఎక్కువ 1888 సంవత్సరంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి గురించి మనం ఇంత చెప్పుకుంటున్నామంటే మనం ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా అన్ని సంవత్సరాల తర్వాత? మరి ఆ వ్యక్తిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? అంత గొప్ప వ్యక్తి కాబట్టి. అక్కడ మనం గోడ మీద స్పెషల్గా తయారు చేసింది. ఒకసారి 9th క్లాస్ వాళ్ళకి చెప్పండి, కొట్టండి అందరూ. వాళ్ళు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని డెకరేషన్ ఎవరు చేస్తారు థర్స్డే అంటే సార్ మేము చేస్తామని ముందుకు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటోస్ సేకరించారు. అవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే. మరి శాస్త్రవేత్తలు ఓన్లీ అంతేమంది ఉన్నారా? అంతమంది కాదు, ఇంకా 100ల మంది ఉన్నారు. కానీ అందుబాటులో ఉన్న ఇక్కడ ప్రింటర్ అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, కొన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో ఇండియన్ సైంటిస్టులు ఉన్నారు, ఫారెన్ సైంటిస్టులు కూడా ఉన్నారు. ఇవన్నీ మీ పుస్తకాల్లో మీరు చూస్తున్నారు. మరి 9th క్లాస్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళే ఖర్చు పెట్టుకొని ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇట్లా మంచి డెకరేషన్ చేసారు కదా. వాళ్ళకి ఒకసారి మంచిగా జపట్లు కొట్టండి 9th క్లాస్ వాళ్ళకి. అయితే చివరగా ఒక్కటి, ఈరోజు మనము సివి రామన్ ఆవిష్కరణ అయినటువంటి రామన్ ఎఫెక్ట్ నిరూపణ జరిగిన రోజుగా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. అది ఏంటనేది చిన్న క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే అందరూ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు అని చాలా మంది చెప్పారు కదా వీళ్ళు, రైట్. అయితే సివి రామన్ పరిశోధన నిమిత్తం ఒకసారి లండన్కి పోయి, ఎప్పుడు 1920 ఆ టైంలో 20-25 మధ్యలో లండన్కు పోతున్నప్పుడు అప్పుడు విమానాలు లేవు. దేంట్లో వెళ్ళాలి మరి? షిప్లలో వెళ్ళాలి. షిప్లో వెళ్ళేటప్పుడు చాలా తదేకంగా ఆ సముద్రం నీటిని చూడడం జరిగింది. సముద్రం నీరు ఏ కలర్లో ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి కదా. అయితే అప్పటి వరకు రామన్ కూడా, సివి రామన్ గారు కూడా మరి సముద్రపు నీరు ఎందుకు నీలిగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచించారు. అప్పటి వరకు అందరు ఏమనుకునేదంటే ఆకాశం నీలి రంగులో ఉంటది, సముద్రం నీరు నీలి రంగులో ఉంటది. ఎందుకంటే ఆకాశం రంగే నీళ్ళల్లో, మనం పైన ఏదైనా పట్టుకుంటే నీళ్ళల్లో కనబడుతుంది కదా కలర్, అట్లా అనుకునేవారు అన్నమాట. అయితే ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ఆయన చేసిన పరిశోధన ఫలితంగా సముద్రపు నీరు నీలి రంగులో ఉండడానికి ఆకాశం యొక్క ప్రతిబింబం కాదు. దానికి కారణము ఆయన కాంతి మీద పరిశోధన చేసింది. దానికి కారణం ఏమిటి అంటే సముద్రపు నీటిలోకి వెళ్ళిన కాంతి బయటకు వచ్చేటప్పుడు నీలి రంగు కాంతిగా మారుస్తుంది. దాన్ని ఏమంటామంటే కాంతి పరిక్షేపణం అంటాం. 10th క్లాస్ లో వస్తుంది కాంతి పరిక్షేపణం. దీన్ని ఆయన ఏం చేసిందంటే కేవలం 200 రూపాయల కాస్ట్ చేసేటటువంటి ఒక పరికరంతో నిరూపించిండు. అప్పటి వరకు ఎవరికి తెలియదు, మీరు ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు ఈ విషయం ఎవ్వరికి కూడా తెలియదు. ఏ విషయము? ఏవైనా పారదర్శక పదార్థాల మీద, పారదర్శక అంటే తెలుసు కదా మీకు, ఇటు నుండి అటు సైడ్ కనబడింది. పారదర్శక పదార్థాల గుండా అది ఘన కావచ్చు, ద్రవ కావచ్చు, వాయువు కావచ్చు, దాని గుండా కాంతి ప్రయాణించినప్పుడు కాంతి బయటకు వచ్చేటప్పుడు మారి వస్తుంది అనమాట, మారిపోయి వస్తుంది. లోపలికి పోయే కాంతి బయటకు వచ్చే కాంతి మొత్తం మారిపోతుంది. మనము ఇంద్రధనస్సు చూస్తాం కదా, 7 రంగుల కాంతిగా విడిపోతుంది చూడండి ఇంద్రధనస్సు. అట్లా ఏదో రంగు కాంతిగా మారుస్తుంది. తెలుపు రంగు కాంతి లోపలికి పోయినా కూడా రంగు కాంతిగా మారుతుంది. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ పదార్థం మీద ఆధారపడి ఉంటుందని మొట్టమొదటిసారిగా సివి రామన్ గారు అనుకున్నారు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు ఆ విషయం ఎవరికి తెలియదు. ఇక్కడ రూథర్ఫర్డ్ చూసిండ్రా? రూథర్ఫర్డ్ ఏంటి? పరమాణు నమూనాను కనుక్కున్న శాస్త్రవేత్త. ఆయన ఎప్పుడో 1910, అదే సమయం సివి రామన్. మనకు అప్పుడు భారతదేశానికి స్వతంత్రం కూడా రాలే.
రూథర్ఫర్డ్ చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇది ప్రపంచాన్ని మార్చివేసే ఒక ప్రయోగము. అది కూడా విదేశాల్లో చదువుకోకుండా భారతదేశంలోనే విద్యను అభ్యసించి చిన్న పరికరంతో దాన్ని నిరూపించింది. అప్పటి వరకు తెలియని విషయాన్ని. మరి అంత గొప్ప వ్యక్తి మన భారతీయుడైనందుకు మనం ఎంత గర్వపడాలి? ఆ గర్వాన్ని మీరు ఒకసారి చెప్పడానికి చూపెట్టండి. అంత గ్రేట్ మన భారతదేశంలో మన భారతీయ సైంటిస్ట్ అంత గొప్ప విషయాన్ని ప్రపంచంలో అప్పటి వరకు ఎవరికి తెలియని విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఇది మనం ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి దీని నుంచి. అంటే పరిశోధన చేయాలంటే తెలివితేటలు కావాలంటే మన భారతదేశంలో చదువుకోవడం వేస్ట్, విదేశాలకు వెళ్తేనే తెలివితేటలు వస్తాయని అప్పటి వరకు అనుకునేవారు. కానీ దాన్ని సివి రామన్ ఏం నిరూపించారు? నేను ఇదే దేశంలో పుట్టి ఇదే నా భారతదేశంలోనే చదువుకొని నాకున్నటువంటి చిన్న చిన్న అందుబాటులో ఉన్న పరికరాలతోనే ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాను అని చెప్పి నిరూపించడం జరిగింది. అందుకే ఆయనకి 1930లో చాలా ప్రతిష్టాత్మకమైన, సార్ చెప్పింది కదా 7 కోట్ల రూపాయలు ఇస్తారు, దాన్ని ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డు భౌతిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. భౌతిక శాస్త్రంలో అప్పటి వరకు మన ఏసియాలో ఎవరికి రాలేదు. ఆసియా ఖండంలో మొదటగా మన భారతదేశం నుంచే రావడం జరిగింది. అంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సాహిత్య రంగంలో ఇవ్వడం జరిగింది 1913. 1930లో మనకు సివి రామన్ గారు కదా. కాబట్టి ఇట్లాంటి శాస్త్రవేత్తలు చేసిన గొప్ప గొప్ప ఆవిష్కరణల్ని తలుచుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి, మనం కూడా బాగా చదివి వాళ్ళంత గొప్ప స్థాయిలో చేరుకోవడానికే మనం ఇలాంటి ఉత్సవాలు, మన దినోత్సవాల్ని మన పాఠశాలలో జరుపుకుంటాం. దాంట్లో భాగంగానే సైన్స్ దినోత్సవం జరుపుకున్నాం. చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. కూడా స్టేట్ అవార్డ్స్ రావడం జరిగింది, నేషనల్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. మన స్కూల్లో చదివిన ఇంతమంది చదివిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ ఇయర్ మంచి సైన్స్ ఎగ్జిబిట్తో డిస్టిక్లో ప్రైజ్ కొడతామని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి అందరూ కూడా ఎస్ అన్నారు. ఎస్ అర్ నో? ఓకే. ఈ విధంగా మన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది కదా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టేసేయండి. ప్లీజ్ మళ్ళీ ఎప్పుడైనా వేరే సందర్భంలో పెట్టుకుందాం. ఈ కార్యక్రమం విజయవంతంగా ఇంతటితో ముగిసింది. రైట్.